మూసీ పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన హైడ్రా కమిషనర్ రంగనాథ్ తన సిబ్బందితో వచ్చి కూల్చేయాలని డిమాండ్ చేశారు. గాంధీ విగ్రహం పేరుతో 5,000 కోట్లు మరియు మూసీ ప్రక్షాళన పేరుతో 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేందుకు సిద్దమైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేదల కష్టాలు నష్టాలు పట్టించుకోవటం లేదని ఈ సందర్భంగా మాజీ ఎంపీ కవిత ఆరోపించారు. ధనవంతులకు ఒక న్యాయం, పేదలకు ఒక న్యాయం అంటూ హైడ్రా ముందుకు సాగుతున్నదని ఆమె విమర్శించారు. రాజేందర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని నార్సింగ్ కి సమీపంలో మూసీ ప్రాజెక్టు పరిధిలో అక్రమంగా పెద్ద అపార్ట్మెంట్ నిర్మిస్తున్నారని వారు చెప్పారు. ఇది హైడ్రా పరిధిలోకి వస్తుందని చెప్పారు. తెలంగాణ ప్రయోజనాలను విస్మరిస్తే వహించేది లేదని తెలిపారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో హైదరాబాద్లో పక్షపాత వైఖరితో ఏవైతే కూల్చివేతలు చేస్తున్నారో వాటిని హైలైట్ చేయడానికి, ప్రజల దృష్టిలో తీసుకురావడానికి, తద్వారా పేద ప్రజలకు న్యాయం చేయడానికి జాగృతి ఇక్కడ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. మేము ఇక్కడ మూసీ నదిలో దాదాపు 5 to 9 మీటర్స్ లోపలనే ఉన్నటువంటి ఒక పెద్ద ప్రైవేటు భవంతి ముంగట ఉన్నాం. మరి మొత్తం మూసీ నది ప్రక్షాళన చేస్తా అని 5,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పు తెచ్చేది. గాంధీ విగ్రహం కడతా అని చెప్పి ఇంకొక 5,000 కోట్ల రూపాయలు మరి ముఖ్యమంత్రి గారు ఖర్చు పెడతా అని చెప్తున్నారు. ఆ గాంధీ బొమ్మను కట్టడానికి మధ్యతరగతిల అపార్ట్మెంట్ అయినటువంటి మధు పార్క్ రిచ్ అపార్ట్మెంట్ని కూలగొడతామని చెప్తున్నారు. మరి ఇంకా ఖమ్మంలో వెలుగుమెట్లలో పేద ప్రజల ఇల్లు కూలగొడుతున్నారు. అదేవిధంగా కుతులాపూర్లో పేద ప్రజల ఇల్లు కూలగొట్టిరు. మన పూర్తి మూసీ పరివాహక ప్రాంతంలో వేలాది మంది పేదవాళ్ళను ఖాళీ చేపించేసి ఇవన్నీ చేసినటువంటి గవర్నమెంట్కి, ఇవన్నీ చేసినటువంటి హైడ్రా కమిషనర్ గారికి మరి నీళ్ళ మధ్యలో లిటరలీ నీటిని ఆనుకొని ఉన్నటువంటి ఇన్ని ఫ్లోర్ల ఇంత పెద్ద బిల్డింగు, ORR దగ్గర ఉన్న బిల్డింగు కనబడతలేదంటే మరి రంగనాథ్ గారికి కంటి ఆపరేషన్ చేయించాలా, రేవంత్ రెడ్డి గారికి కంటి పరీక్ష చేయించాలా, దయచేసి ప్రజలు ఆలోచించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ప్రధానంగా మేము కోరేది ఒకటే, మేము డిమాండ్ చేసేది ఒకటే, మీరు పేదవాడి ఇంటి మీదకి బుల్డోజర్ తీసుకుపోయిండు, నీళ్ళల్లో ఉన్న ఈ పెద్దవాడి భవన్కి కూడా బుల్డోజర్ తేండి, చేస్తేనే మీ పక్కన న్యాయం ఉన్నట్టు లెక్క. ఇది బీఆర్ఎస్ హయాంలో వీళ్ళకు పర్మిషన్ ఇచ్చింది. తర్వాత కాంగ్రెస్ రాగానే 6 నెలలు ఆపేది. ఆ తర్వాత మళ్ళీ ఏమైందో మాకు తెలియదు, కానీ 6 నెలల లోపుల వర్క్ ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. మరి ఇక్కడ ఇంత న్యాయం ఈ బిల్డింగ్లో ఉంటే ఇక్కడ ఎటువంటి ఆంక్షలు కూడా వీళ్ళు మీరలేదని మీరు అనుకుంటే, ఎవరికైతే పేదవాళ్ళ ఇల్లు పోతున్నాయో, మధు పార్క్ రిచ్లో ఉన్నటువంటి మధ్యతరగతి వాళ్ళ ఇల్లు పోతున్నాయో వాళ్ళందరికీ కూడా మీరు ఈ అపార్ట్మెంట్లలో మీరు ఇవ్వండి అని ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లా ఇవ్వలేకపోతే ఆ మధు పార్క్ రిచ్ వాళ్లకు 15,000 నుంచి 17,000 రూపాయలు మార్కెట్ రేట్ ఎట్లుందో ఒక్కొక్క SFTకి అట్లా వాళ్ళకి ఇల్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. ఎట్ ద సేమ్ టైం వెలుగుమట్లలో ఇల్లు పోయినటువంటి పేదవారికి కూడా వాళ్ళ దగ్గర పట్టాలు ఉండగా, అన్ని రకాల పేపర్లు ఉండగా, కరెంట్ బిల్లు ఉండగా, వాటర్ బిల్లు ఉండగా అన్యాయంగా మీరు నోటీస్ ఇవ్వకుండా కూలగొట్టింది. రేపు హాలిడే ఉంది కోర్టుకి, ఇక్కడికి బుల్డోజర్ తీసుకొని రావాలి కమిషనర్ గారు. మేము ఇక్కడే కూర్చుంటాం. హాలిడే ఉన్నప్పుడు పెద్దోళ్ళ బిల్డింగ్ మీరు కూలగొడతారో లేదో చూద్దాం. మీకు సాటర్డే సండే బాగా ఇష్టం కదా, సాటర్డే సండే పోయి పేదోళ్ళ ఇల్లు కూలగొడతారు కదా, అట్లనే ఇక్కడ కూడా రావాలని చెప్పి మేము హైడ్రా కమిషనర్ గారిని డిమాండ్ చేస్తున్నాం. జాగృతి నాయకులం, కార్యకర్తలం ఇంత నడి గ్రహణంలో కూడా ఈ కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణకు పట్టిన గ్రహణమని సింబాలిక్గా చెప్పడానికి ఇక్కడ వచ్చి వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాం. హైడ్రా కమిషనర్ గారు వచ్చేదాకా ఇక్కడే ఉంటామని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి. ఏదిరా హైడ్రా, ఏదిరా హైడ్రా.